Sakat tinin salnam, ang nibimuko na krimchiti sang mamanga. ఇప్పుడైతే మనకు డే 1 వంగాల ఫెస్టివల్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇనిషియల్గా మార్నింగ్ ఏంటంటే యాక్చువల్గా పొద్దున్నే 10:30 స్టార్ట్ చేశారు, కానీ నేను కొంచెం లేట్గా వచ్చాను. నేను వచ్చేవరకు అరౌండ్ 12-1 గంట అయింది. అప్పుడు ఆల్మోస్ట్ లంచ్ బ్రేక్ అయిపోయాక మళ్ళీ స్టార్ట్ చేశారు. ప్రోగ్రామ్స్ మాత్రం డ్యాన్స్ మాత్రం చాలా సూపర్గా ఉన్నాయి. మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఇంకా డే 2 ఉంది, డే 3 ఉంది. వాటికి కూడా వస్తాను. మోస్ట్లీ అంటే ఈరోజు 3ంటికి అయిపోయినాయి ప్రోగ్రామ్స్ అన్ని డ్యాన్స్ సంబంధించినవి. ఇప్పుడు ప్రజెంట్ గేమ్స్ అవుతున్నవి. యాక్చువల్గా మీరు గేమ్స్ కూడా చూడొచ్చు. అంటే కొంతమంది లేడీస్ బండలు ఎత్తడము, అంటే క్యారీ చేయడం సర్టన్ డిస్టెన్స్, తర్వాత అబ్బాయి అయితే కనుక ఇట్లా చేతితోని మన గేమ్ ఉంటుంది కదా, ఫైటింగ్, థమ్ ఫిస్టింగ్ లాగా అంటారు కదా, చేతులు ఇట్లా పెట్టి గెలవడం గురించి, కట్టెతోని కొన్ని గేమ్స్ ఉన్నాయి, బ్యాంబూతోని, అలాంటి గేమ్స్ అయితే మనం చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటితో అయితే డే 1 అయితే కంప్లీట్ అయింది. సో డే 2 మనం రేపు అయితే కంటిన్యూ చేద్దాం. సో మనకి ఇక్కడ కనిపిస్తున్నది ఏంటంటే రబ్బరు. ఈ చెట్టును ఇట్లా కాడు పెట్టారు. సో దీనిలో మొత్తం రబ్బర్ వచ్చింది. దీన్ని ఇంకా ప్రాసెసింగ్ చేస్తారనుకుంటా. న్యాచురల్ రబ్బర్. ఈ ట్రీ ఇలా ఉంటుంది పై వరకు. ఇంకా ఇక్కడ చాలా ట్రీస్ కూడా ఉన్నాయి. సో ఈ ట్రీ కూడా ఇట్లా ఘాటు పెట్టారు. ఇది ఇంకా నిండలేదు, పూర్తిగా ఎంటీ ఉంది యాక్చువల్గా. అంటే ఇక్కడ నుంచి పెడతారు. ఇట్లా అన్ని ట్రీస్ ఉన్నాయి ఇక్కడ. అన్నిటి కూడా ఒక్కొక్క దగ్గర మనకి ఇలా కట్ చేసి పెట్టారు. సో అక్కడ నుంచి మనకి ఈ లేటెక్స్, ఈ రబ్బర్ అనేటువంటిది కలెక్ట్ అవుతుంటుంది. ఈ చెట్టు దగ్గర కూడా ఉంది మనకు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనమైతే ఈరోజు డే 2 టూరా టౌన్లో ఉన్నాము, మేఘాలయాలో. నేను ఏంటంటే డే 1 చాలా పర్ఫార్మెన్స్ జరిగాయి, మనం చూసాం కూడా. సో ఈరోజు ఏంటంటే ఇప్పుడే రెడీ అయ్యి బయటకు వెళ్ళాను. అంటే ప్రోగ్రామ్ స్కెడ్యూల్ ఎలా ఉందంటే 10:30 నుంచి మధ్యాహ్నం 3:30-4 వరకు జరుగుతుంది. సో ఈరోజు అయితే ఫుల్ టైం అక్కడనే స్పెండ్ చేద్దాము. రకరకాల దాంతోపాటుగా ఏంటంటే 100 డ్రమ్ ఫెస్టివల్ అంటారు కదా, ఈరోజు 100 డ్రమ్స్ యొక్క అదైతే అరౌండ్ 1 o'clockకి జరుగుద్ది లంచ్ బ్రేక్ తర్వాత. సో అదైతే చూద్దాం. ఇప్పుడైతే నేను ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఆటో అయితే మనం రోజుకి నిన్న చెప్పుకున్నట్టుగా సేమ్ ఆటో అతనే 800 రూపీస్ తీసుకుంటున్నాడు. అంటే పోగా 800 to 1000 అట్లుంటాయి రేట్స్, డిపెండ్స్. కొన్నిసార్లు ఎక్కువ కూడా ఉంటాయి, మనం బార్గెన్ చేసుకోవాలి. కొంచెం టిప్ కూడా ఇస్తే బెటర్. పోవడానికి ఒక 400-500, మళ్ళీ తీసుకురావడానికి ఒక 400-500 టైం డబ్బులు పడుతుంది. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్. 900 రూపీస్ కదా పర్ డే. ఈ షాలోమ్ గెస్ట్ హౌస్లో చాలా బాగుంది. ఎవరైనా వస్తే కనుక ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోండి. అంటే బుకింగ్ అంటే డబ్బులు ఎట్లా అవసరం ఏం లేదు. మీకు ఫోన్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. లేదా మీరు గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి షాలోమ్ గెస్ట్ హౌస్ ట్యూరా టౌన్ అని కొడితే కనుక వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆమెకు ఫోన్ చేస్తే కనుక ఆమె చెప్పుద్ది, మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, వచ్చిన తర్వాత పే చేయొచ్చని తీసుకోవచ్చు. ఇప్పుడే ఆటోలో అయితే బయలుదేరాము. మొత్తం ఒక 30 నిమిషాలు పట్టుద్ది. 13 కిలోమీటర్లు ఉంటుంది రోడ్డు. నేను వెళ్ళే రూటే సేమ్ రూట్, స్ట్రేట్ రోడ్ ఉంటుంది. మధ్యలో ఏంటంటే మనకు ఫారెస్ట్ రోడ్ వస్తుంది. అక్కడ కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. మనం ప్రజెంట్ వెళ్ళేది మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకున్నాము. ఇంకొక 4 కిలోమీటర్లు వెళ్తే మనకు వంగాల ఫెస్టివల్ కమ్ మెయిన్ వస్తుంది. రోడ్ అయితే ఇప్పుడే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. వర్షాకాలం వస్తే చాలా డేంజరస్గా ఉంటుందట. ప్రజెంట్ మనం వీళ్ళతో పాటుగా ఆటోలో వచ్చాం. సో ఆటో డ్రైవర్ ఇతను కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. సో ఇటు ఒక 40,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇతను కూడా లోకల్ మేఘాలయలో వీడియోస్ తీస్తాడు. హాయ్, आपका नाम क्या है? मैलोद शर्मा। आपका नाम क्या है? मेरा चैनल भी है, यूट्यूब चैनल भी है। चैनल का नाम కూరప్రాప్. సో మన వెనక సైడ్ అయితే మొత్తం పార్కింగ్ ఉంది. పార్కింగ్ ఫ్రీ అయితే కనుక ఆటోకి అయితే 20 రూపాయలు తీసుకుంటున్నారు. 2-వీలర్కి అయితే 20 రూపాయలు, కార్కి అయితే ఒక 40 రూపాయలు అట్లుంది. మొత్తం పార్కింగ్ గ్రౌండ్. ఈ రోజు అయితే ఇంకా కొంచెం పార్కింగ్ చాలా బాగా వేశారు. హలో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడే వంగాల ఫెస్టివల్ ఎరీనా దగ్గరకు వచ్చాము. మన వెనక సైడ్ కనిపించేది మెయిన్ ఎరీనా. మనం నిన్న చూసాము, అక్కడ రకరకాల పర్ఫార్మెన్స్ అయితే జరుగుతాయి. సో దీనికి వెనక సైడ్ ఏంటంటే మనకు ఫుడ్ స్టాల్స్ కానీ లేదా వేరే ఐటమ్స్ ఉంటాయి కదా, అవి సెల్ చేసే పాయింట్స్ వెనక సైడ్ ఉంటాయి. మనం వెళ్ళి చూద్దాము. 10:30కి యాక్చువల్గా స్టార్ట్ అవుతుంది. దీని తర్వాత మెయిన్ థింగ్ ఏంటంటే మధ్యాహ్నం 1 గంటకు ఉంది 100 డ్రమ్స్ ఫెస్టివల్. మనం అయితే ప్రజెంట్ ఇంతకుముందు మెయిన్ ఏరియా దగ్గర చూసాము. తర్వాత ఇప్పుడు మనం ఎంటర్ అయ్యేది ఏంటంటే మన స్టాల్స్ పాయింట్. ఇక్కడ రకరకాల ఫుడ్స్ కానీ లోకల్ వైన్స్, లోకల్ ఐటమ్స్ అవన్నీ అమ్ముతారు. సో ఎగ్జిబిషన్ అన్నట్టు. ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది, కానీ ఎక్కువ నాన్ వెజ్ సంబంధించి ఎక్కువ అవైలబుల్ ఉంటుంది. మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాము. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో కొన్ని ఎగ్జిబిషన్స్ ఉన్నాయి, కొన్ని రైట్ సైడ్లో కూడా ఉన్నాయి. రైట్ సైడ్లో మనకు ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. కొంచెం ముందుకెళ్తే రకరకాల లోకల్ ట్రైబల్ సంబంధించిన వస్తువులు ఉన్నాయి. వాళ్ళ డ్రెస్సింగ్ సంబంధించినవి, తర్వాత లేడీస్ సంబంధించినటువంటి ఆభరణాలు అలాంటివి అయితే చాలా ఉన్నాయి. తర్వాత బ్యాంబూతో తయారు చేసిన వస్తువులు కూడా మీరు చూడొచ్చు. సో ఇటు సైడ్ మనం ఇటు వెళ్తే కనుక ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ పార్లర్ కూడా ఉంది. ఫుడ్ తప్పించి వేరే ఏం లేదు. ఇక్కడ జ్యువెలరీ సంబంధించిన వస్తువులు ఎక్కువ, మోస్ట్లీ అరౌండ్
ఓకే అరౌండ్ 130 రూపీస్ అలా ఉన్నాయి, 250 అన్నీ మోస్ట్లీ హ్యాండ్ మేడ్ అనుకుంటా. హలో భయ్యా ఏ హ్యాండ్ మేడ్ వాళ్ళే? హ్యాండ్ మేడ్ ఓకే, చేతితో చేసిన అని చెప్తున్నారు. కొన్ని రకరకాల క్లాత్స్. It's also making from the waste materials. Okay, these are no plastic. No plastics. Okay, and it is also making from the bones and rocks also. Okay, I see. So బండలు తర్వాత బొక్కల నుంచి చేసినట్ట. విచ్ బోన్స్ లైక్ యానిమల్ బోన్స్? ఓకే లైక్ దీస్ ఆర్ రాక్ ఐ థింక్ నా రాక్. వావ్, టెంపరేచర్ అయితే చాలా హాట్గా ఉంది, ఫుల్ చెమటలు వస్తున్నాయి. పర్ఫార్మెన్స్ అయితే ఒక 11:25 సాంగ్ లాగా ఉంది. మళ్ళీ లంచ్ బ్రేక్ తర్వాత ఉన్నవి చూద్దాం. మరి కొంతమంది అయితే అందరూ లైన్లో ఉన్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. మనకు ముందు సైడ్ చూస్తే కనుక చూపిస్తాను. నాకు తెలిసి ఇప్పుడు పర్ఫామ్ చేస్తారు, వీళ్ళు వెళ్ళిపోతున్నట్టున్నారు. యాక్చువల్గా మీకు చూపిస్తాను. నాకు తెలిసి పర్ఫార్మెన్స్ అయిపోయి ఉండొచ్చు. Sound. Yeah, thank you. किधर से भैया? आप टूरा से? चिपरागरे से? Okay, आप क्या काम करते हैं? आप स्टूडेंट से? Students. What do you study? +1. Okay. So these are like 100 drums, right? They will pay today afternoon. Okay, drums అంటే ఇలానే ఉంటాయి. ఇలాంటి 100 వాయిస్తారు ఈరోజు మధ్యాహ్నం అయితే. ఓకే థ్యాంక్ యూ. ఇక్కడ ఒక ఫుడ్ ట్రక్ ఉంది. యాక్చువల్గా మనం షాలోమ్ గెస్ట్ హౌస్ వాళ్ళదే. సో రకరకాల ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మనకి ఇందులో వెజ్ ఆప్షన్ అంటే ఇది ఒకటే, వెజ్ మోమోస్ ఒకటే ఉంది. Sa continent Salnam, ang nabimko na krimchiti sang mga anga tura da kopren yung teke mang daw chingi gi yung na meg panikata bichora mewek.